రికార్డింగ్ ఆన్ చేశారు కదా, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. Account payable. ఎల్లో పెన్ క్లిక్ చేయండి. ఎల్లో కలర్ ఉంది కదా. సో అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, ఇక్కడ డౌన్కి వెళ్ళండి. అకౌంట్ పేయబుల్ ఉంటుంది చూడండి. చూడండి అకౌంట్ పేయబుల్ ఇదే అదే పైన కొంచెం పైకి, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. అకౌంట్ పేయబుల్ చూడండి. ఏపీ కాన్ఫిగరేషన్స్ అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అని కూడా పిలుస్తుంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగేటటువంటి ప్రాసెస్ ని P2P అంటారు. P అంటే పర్చేజ్ చేయడం, P అంటే పర్చేజ్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారంటే P2P ప్రాసెస్ అంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే వెండర్స్ ఉంటారు, ప్రతి కంపెనీకి వెండర్స్ ఉంటారు. రా మెటీరియల్ సప్లై చేస్తారు. సౌండ్ నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి, ఎవరు వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు చూడండి. సో అకౌంట్ పేయబుల్ అంటే ప్రతి కంపెనీకి వెండర్స్ ఉంటారు. వెండర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్, మీది ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, మీకు రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు అంటే ఉంటారు, వీళ్ళు వెండర్స్ అంటారు. కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏమేమి అవసరం ఉంటుంది? సిమెంట్, శాండ్, బ్రిక్స్, టైల్స్, ఇవన్నీ అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఇది ఎవరు సప్లై చేస్తారు? ఈ రా మెటీరియల్ అంతా కూడా వెండర్ సప్లై చేస్తారు. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్, డిఫరెంట్ సర్వీసెస్ అవసరం ఉంటుంది మీకు, ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్. సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో మెషినరీస్ ఉన్నాయి, మెషినరీస్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు వీళ్ళని. సో వెండర్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్, యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. సో వెండర్స్ అన్న సర్వీస్ ప్రొవైడర్స్ అన్న ఒకటే. సో వీళ్ళకి మధ్యలో అంటే కంపెనీకి వెండర్కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ అనే కాన్సెప్ట్ అనేది ట్రాక్ చేస్తుంది. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు.
సో కంపెనీకి వెండర్స్ కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ని మానిటరింగ్ చేసేదాన్ని ఏమంటారు? అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంటింగ్ డేటా. వెండర్ తోటి మీరు చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెండర్స్ తోటి మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్. ఇది యాక్చువల్గా దీన్ని మామూలుగా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటాం, లేదంటే సండ్రీ క్రెడిటర్స్ కింద కూడా తీసుకోవచ్చు. వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ గుర్తుపెట్టుకోండి. వెండర్స్ మీన్స్ సండ్రీ క్రెడిటర్స్ అంటారు. క్లియర్ కదా? అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. మీ కంపెనీ వెండర్ తో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ లో మనం డిస్కస్ చేస్తాము. ఈ డేటా అంతా కూడా వెండర్ తో చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్ లో ట్రాక్ అవుతాయి. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. వెండర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, వీళ్ళని వెండర్స్ అంటారు. వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. క్లియర్ కదా? ఇంతవరకు క్లియర్ ఉందా? రైట్. నెక్స్ట్ చూడండి. వెండర్స్ అనే వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్ అంటే కంట్రీ వైజ్ గా ఉండే వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే కంట్రీ వైజ్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరూ కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ అంటే వీళ్ళతోటి ఒకసారి మాత్రమే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్స్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. 3 టైప్స్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కంట్రీ వైజ్ గా ఉన్న వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ అంటే మీకు వేరే కంట్రీ నుంచి, చైనా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మీకు సప్లై చేస్తారు, రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతాం. వన్ టైం వెండర్ గ్రూప్ ఇది సపరేట్ అనమాట. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ఉంటాయి మేజర్ గా. ఇంకా వీటితో పాటు డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, ఇట్లా చాలా ఉంటాయి. బట్ ఈ 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని గుర్తుపెట్టుకోండి. సో వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. వీళ్ళు ఏమంటారు? వెండర్స్ అంటారు. మీ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ సప్లై చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. వెండర్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తాం. అది ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఈ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. చూడండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. OBD3 ట్రాన్సాక్షన్ వెళ్ళండి. OBD3కి వెళ్ళండి. /n OBD3 ఇవ్వండి డైరెక్ట్ గా. సో నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళారు కదా. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. డివి ఇవ్వండి. డి అంటే డొమెస్టిక్, వి అంటే వెండర్. డివి ఇవ్వండి. PO DV ఇవ్వండి. మీకు క్లారిటీ ఉంటుంది. మీనింగ్ ఇవ్వండి.
డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. ఇక్కడ చిన్న ఐఫోన్ ఇచ్చి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండర్ గ్రూప్ తర్వాత మీ కంపెనీ కోడ్ ఇస్తే ఈ గ్రూప్ మీద మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, పైన నెక్స్ట్ ఎంట్రీ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ప్రింటర్ కి రైట్ సైడ్ అక్కడ అదే ప్రింటర్ కి లెఫ్ట్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఐవి ఇవ్వండి. ఐవి వెయిట్ స్లోగా చేయాలండి. ఐవి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇచ్చేసారు, సేమ్ లెటర్ తీసుకోదు. ఐవి క్యాపిటల్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ తీసుకోదు. ఐఎన్టీఆర్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ మొత్తం తీసుకోదు. ఐఎన్టీఆర్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఓవి వన్ టైం వెండర్ గ్రూప్. పివి ఇస్తారా? ఓవి ఇవ్వండి. ఓవి వన్ టైం వెండర్ గ్రూప్. పిఓ ఓవి. మీనింగ్ ఇవ్వండి. వన్ టైం వెండర్ గ్రూప్ కింద వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద వన్ టైం వెండర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఒకటి ఆప్షన్ చూడండి, దాని కింద సేవ్ చేయండి. సేవ్ చేశారా? కంటిన్యూ. డేటా వాస్ సేవ్. లాస్ట్ లో కొంచెం బ్యాక్ వెళ్ళండి. చూసారా? ఇవి మనం క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్, కంట్రీ వైజ్ గా ఉన్న వెండర్స్ అందరినీ కూడా యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్, వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే ఏమైనా ఉంటే కనుక వీటిలో యాడ్ చేసుకుంటాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని యాడ్ చేసాం, క్రియేట్ చేసాం. ఓకే, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఫీల్డ్ స్టేటస్ అని ఉంది. జనరల్ డేటాలోకి వెళ్ళండి. కింద ఫీల్డ్ స్టేటస్ ఉంది. కింద అక్కడే రండి. అది కాదు కింద ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా వెళ్ళండి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయాలండి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. అడ్రస్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ కూడా సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఆప్షన్స్ కనిపిస్తుంది. సో మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు జిఎల్ పోస్టింగ్, మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం చేస్తుంది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అవసరమో, ఏ ఫీల్డ్ అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వి విల్ కంట్రోల్ ఫ్రమ్ ది ఓబి డిఫాల్ట్ ట్రాన్సాక్షన్. అలాగే ఒక వెండర్ ని క్రియేట్ చేసే టైంలో వెండర్ అడ్రస్ ఇవ్వాలా అవసరం లేదా, ఫోన్ నెంబర్ ఇవ్వాలా అవసరం లేదా, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వాలా వద్దా, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది అవసరం లేదు అనేది వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైంది ఈ పాయింట్ మీకు?
వెండార్ క్రియేట్ చేసే టైంలో చాలా ఉంటాయి ఫీల్డ్స్. ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము? వెండార్ అకౌంట్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. జస్ట్ కమ్యూనికేషన్ పైన క్లిక్ చేయండి. ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. చూసారా? ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ కావాలనేది వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ప్రతి వెండర్ గ్రూప్ కి ఉంటుంది. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ అన్నిటికీ ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. చూసారా కింద కనిపిస్తుంది కదా ఫీల్డ్ స్టేటస్. ఇది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి. చూసారా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ కూడా ఉంది జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, అడ్రస్. సో మీరు ఏమేమి కావాలి, ఏ ఫీల్డ్స్ అవసరం, ఇవన్నీ కూడా వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇవేమి మీరు మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. స్టాండర్డ్ గా ఉంచేయండి. ఓకే, నెక్స్ట్ చూసారా 3 గ్రూప్స్ అన్నమాట. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే ఎలా చూస్తాము? పొజిషన్కి వెళ్ళి చూసుకుందాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. బ్యాక్ వెళ్ళండి, OB13కి వెళ్ళండి. OBD3కి వెళ్ళండి. /n OBD3 కన్నా స్లోగా ఇవ్వండి. క్యాప్లు ఉంచండి, మీరు మార్చకండి. స్మాల్ క్యాప్లు అదంతా ఎందుకు టైం వేస్ట్. క్యాప్లు ఉంచేయండి. స్టాండర్డ్ గా క్యాప్లో యూజ్ చేద్దాం, ఏం కాదు. సో మనం OBD3కి వచ్చాం. కొత్తగా క్రియేట్ చేయాలి, వెండర్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాం. బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. చూసారా మీరు క్రియేట్ చేసిన వెండర్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి. 3 సెలెక్ట్ చేయండి, ఫస్ట్ 3. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళి చూస్తాం. సో మనం వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం కంప్లీట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. ఫస్ట్ కొంచెం డౌన్ పెట్టండి. ఆ షీట్ కదా, షీట్ లో ఉంది చూడండి. 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్, ఎందుకంత స్లోగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? పైకి వెళ్ళండి సార్. ఫస్ట్ ఇమేజ్ దగ్గరే ఉన్నాం మనం. ఫస్ట్ ఇమేజ్ లో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్, 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం OBD3 లో. నెక్స్ట్ స్టెప్ 2 లో చూడండి. స్టెప్ 2 ఎక్కడ ఉందో చూడండి, కర్సర్ మూవ్ చేయండి. స్టెప్ 2 లో ఏముంది? క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. చూడండి XKN1. సో XKN1 ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు 100 వెండర్స్ క్రియేట్ చేశారు అనుకుందాం. ఓకే, 100 వెండర్స్ క్రియేట్ చేశారు అనుకుందాం. సో ప్రతి వెండర్ కి వెండర్ నెంబర్ 1, వెండర్ నెంబర్ 2, వెండర్ నెంబర్ 3 అని ఒక నంబర్ జనరేట్ అవ్వాలి కదా. దాని పర్పస్ మనము ఇక్కడ XKN1 లో నంబర్ రేంజ్ అనేది తీసుకుంటాం, స్టాండర్డ్ గా తీసుకుందాం. సో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది XKN1 కాన్ఫిగరేషన్ చేయడం ద్వారా. వెళ్ళండి XKN1. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి ఏముందో. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఆల్రెడీ చాలా నెంబర్ రేంజెస్ అనేవి క్రియేట్ చేసేసారు. మనం చేయలేము. డెమో సర్వర్ అవటం వల్ల ఏంటంటే మల్టిపుల్ పీపుల్, నంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసేసారు. ఇవన్నీ మళ్ళీ మనం చేయాలంటే మనకి దొరకదు, అంటే ఓవర్లాప్ అయిపోతుంటుంది. సో ఏం చేద్దాం చూడండి, 01, 02, 03 సెలెక్ట్ చేయండి. సో ఈ 01, 02, 03 అనేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి 01, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి 02, వన్ టైం వెండర్ గ్రూప్ కి 03 అసైన్ చేస్తున్నాను. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి, ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, వెండర్ కి నంబర్ జనరేట్ అవడానికి ఉపయోగపడతాయి. క్లియర్ కదా? 1 minute వెయిట్ చేయండి, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ సారీ, చూడండి ఇక్కడ నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ 01 అనేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. సో మీరు డొమెస్టిక్ గా వెండర్ ని క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో 02 ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది చూడండి. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో వెండర్ కూడా నంబర్ ఉంటుంది, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇవి స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకున్నాం. లేదు మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, చూసారా పైన ప్లస్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి చెప్తాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి నంబర్ రేంజ్ ఇస్తాం. FBN1 లో ఇచ్చినట్లే సేమ్ ఇక్కడ కూడా నంబర్ రేంజ్ ఇస్తాం అనమాట.
సో డెమో సర్వర్ కాబట్టి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకుందాం మనం. ఓకేనా? సో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి ఏముంది. చూడండి స్టెప్ 2 లో లాస్ట్ వన్ అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్స్. నంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి, వన్ టైం వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. OBAS కి వెళ్ళండి. OBAS /n OBAS పొజిషన్ కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇచ్చాము, 2 స్టార్స్ ఇచ్చాము, ఎంటర్. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. లేదంటే మీరు వెండాన్ని ఏ లెటర్ తో క్రియేట్ చేశారు? యాక్చువల్లీ ఇక్కడ PO తీసుకున్నాం, మీ కంపెనీ కోడ్ తో స్టార్ట్ చేసి తీసుకున్నాం. సో మీరు ఏ లెటర్ అయితే మీరు వెండార్ క్రియేట్ చేసే టైంలో, వెండార్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో ఇస్తారో ఆ 2 లెటర్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా? సెలెక్ట్ చేయండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్ 3 ఉన్నాయి. సో 3 వెండార్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ ఇస్తాం. రైట్ సైడ్ ఇవ్వండి నంబర్ రేంజ్ 01, 02, 03. ఎంటర్, సేవ్. 01, 02, 03 ఎక్కడి నుంచి తీసుకున్నాం? అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? అర్థమైంది కదా? జస్ట్ నో చెక్ చేసాం కదా నంబర్ రేంజ్. ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేసేయండి. నేను చెప్పేది ఏముంది, కంటిన్యూ చేయండి. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఆ వెండర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ అనేది కూడా అసైన్ చేసేసాం. నెక్స్ట్ వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూడండి, రికన్సిలియేషన్ అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఫస్ట్ లో చెప్పాను వెండర్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటారు అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ఇన్ SAP అన్నప్పుడు డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ అని చెప్పాలి. నెక్స్ట్ రికన్సిలియేషన్ అకౌంట్. సో రికన్సిలియేషన్ అకౌంట్స్ 3 కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ రికన్సిలియేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలియేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలియేషన్ అకౌంట్. రికన్సిలియేషన్ అకౌంట్స్ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది రికన్సిలియేషన్ అకౌంట్ అనేది నేను చెప్తాను మీకు. రికన్సిలియేషన్ అకౌంట్, అలాగే రికన్సిలియేషన్ అకౌంట్స్ వేటి క్రియేట్ చేయాలి చూడండి. నీడ్ టు క్రియేట్ రికన్సిలియేషన్ అకౌంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. రికన్సిలియేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్. ఈ 4 లెటర్స్ కి కూడా మనం రికన్సిలియేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాము, 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. 3 వెండర్ గ్రూప్స్ కి 3 రికన్సిలియేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. 3 రికన్సిలియేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాము. రికన్సిలియేషన్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది నేను చెప్తాను మీకు. సో రికన్సిలియేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. 3 వెండర్ గ్రూప్స్ కి రికన్సిలియేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్. /n FS00. మీ కంపెనీ కోడ్ ఇది కాదు కదా, చేంజ్ కంపెనీ కోడ్ పైన ఆప్షన్ చూడండి. ఆ రీసైకిల్ బిన్ కింద కనిపిస్తుంది చూడండి. రీసైకిల్ బిన్ కి రైట్ సైడ్ ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్ మార్చండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. PO11 కంటిన్యూ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. ఫస్ట్ రికన్సిలియేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం.
రికన్సిలేషన్ అకౌంట్ కి నెంబర్ తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుంది? వెండర్స్ అంటే ఎవరు? వెండర్స్ అంటే ఎవరు? Who supplied our material? Sir, company code అలాగే. No. వెండర్స్ అంటే మనం వెయిట్ కింద తీసుకోవచ్చు. జస్ట్ మనం డిస్కస్ చేసాం కదా. వెండర్స్ అంటే అదే మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఓకే ఫైన్ ఫైన్. నేను అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అలాగే వెండర్స్ ఇంకేం చెప్పచ్చు మనం? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్ అండి. సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్ అంటారు. లేదంటే కరెంట్ లయబిలిటీస్ లో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ పని చేయండి. ఇక్కడ మనం సండ్రీ క్రెడిటర్స్ నెంబర్ ఇవ్వాలి కదా. యాక్చువల్ గా 100, 500 ఇవ్వండి. 100, 500 కంటిన్యూ చేయండి. కంపెనీ కూడా మార్చండి, కంటిన్యూ చేయండి. ఒక న్యూ సెషన్ తీసుకొని OBD4కి వెళ్ళండి. OBD4 న్యూ సెషన్ తీసుకుని OBD 100, 500 నెంబర్ ఎక్కడ నుండి వచ్చింది? న్యూ సెషన్ ఇక్కడ కాదు. న్యూ సెషన్ తీసుకోండి. ఈ 100, 500 నెంబర్ ఎక్కడ నుండి తీసుకున్నాను? OBD4కి వెళ్ళండి. OBD4 మీరు స్లోగా చేయాలండి, కంగారు పడదు. OBD4 పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కరెంట్ లయబిలిటీస్ ఉందా? లాస్ట్ నుండి 4th వన్ చూడండి, సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ నుండి 4th వన్ కరెంట్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. చూసారు నెంబర్ ఎంత ఉంది? 100, 500 ఉందా లైన్ లో? లైన్ సెలెక్ట్ చేయండి. వెరీ గుడ్. చూసారు నెంబర్ లైన్ 100, 500 నుండి తీసుకున్నాను. లేదు మీ దగ్గర సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ ఉంటే ఆ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా పర్వాలేదు. సో నేను వెండార్ని కరెంట్ లయబిలిటీస్ లో తీసుకున్నాను. ఓకేనా? ఎందువల్ల వెండార్స్ అనేవాళ్ళు మనకి క్రెడిట్ బేసిస్ లో జరుగుతుంది ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. ఓకే సరే, ఏదేమైనా సరే ఫస్ట్ మనం నంబర్ అనేది ఎలా తీసుకున్నాము? 100, 500 కరెంట్ లయబిలిటీస్ లో తీసుకున్నాం. లేదు మీ దగ్గర సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ ఉంటే కనుక ఆ గ్రూప్ నంబర్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకే వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. 100, 500 ఎక్కడ నుండి పిక్ అయింది అర్థమైంది కదా మీకు? ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ గ్రూప్ సండ్రీ క్రెడిటర్స్. అక్కడ సండ్రీ క్రెడిటర్స్ ఉన్నది డైరెక్ట్ గా అయితే తీసుకోవచ్చు కదా సార్ గ్రూప్? తీసుకోవచ్చు మీరు అలా కూడా చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా? 100% తీసుకోవచ్చు. ఇవ్వండి, కరెంట్ లయబిలిటీస్ ఇవ్వండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ వెయిట్ కిందకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ అనేది బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. డొమెస్టిక్ మొత్తం తీసుకోదు, రికార్డ్ డొమెస్టిక్ వెండర్. ఓకే, కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్ తీసుకోవట్లేదు కదా. కంట్రోల్ డేటాలో చూడండి. కంట్రోల్ డేటాలో చూడు, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అని చూడు. రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ చూడండి, కింద ఉంది. కింద రికాన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలని చెప్పాను మీకు? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్, వెండర్స్, కస్టమర్స్ అండ్ కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ అని చెప్పాలి. వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. అలాగే రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు. వెండార్ తీసుకోండి. సో వెండార్ కాబట్టి వెండార్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవ్వండి. రిమైనింగ్ ఆల్ సేమ్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్.
డ్రాప్ డౌన్ చేయండి. ఇది రికన్సిలేషన్ అకౌంట్ కదా, G001 కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇంకా డౌన్కి వెళ్ళండి, G067 ఉంటుంది. ఇదేంటి? రికన్సిలేషన్ అకౌంట్. చూడండి, G067 ఏముంది? రికన్సిలేషన్ అకౌంట్ అన్నాడు. ఇది ఇవ్వండి, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ఓకే, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్, సేమ్ టు సేమ్ ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. 100, 500 ఇచ్చేసాం. 100, 501. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి మనం. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR ఇవ్వండి. టోటల్ గా తీసుకో. INTR రికాన్ అకౌంట్. ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా. రికన్సిలేషన్ అకౌంట్ వెండార్ కదా, వెండార్ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 and save. ఓకేనా? నెక్స్ట్ వన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ టైమ్ వెండర్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఇవ్వండి, వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. Vendors, line item display, short key 001, create bank interest G067 and save. Okay, completed. Next one చూడండి. సో 3 types of reconciliation accounts ని క్రియేట్ చేసాం. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. మీకు లైవ్ లో నేను చూపిస్తాను అదే అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. సో రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, యాక్చువల్గా మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. వెండర్ దగ్గర రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. సో అది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు పోస్ట్ చేసేది ఒక ఎంట్రీయే, అది 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలాగనేది నేను చూపిస్తాను మీకు తర్వాత. ఓకేనా? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్ అండ్ వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్
చూడండి వన్ మోర్ ఇంకో కాన్ఫిగరేషన్ చేయాలి, యాడ్ చేసుకోండి మధ్యలో. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. టాలరెన్స్ గ్రూప్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. ఎస్ఏపీలో మనం ఇంతకు ముందు జిఎల్ టాలరెన్స్ చూసాం, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ చూసాం. తర్వాత ఇంకేముంటాయి? వెండర్ టాలరెన్స్ అండ్ కస్టమర్ టాలరెన్స్. వెండర్ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ కూడా ఉంటుంది. టాలరెన్స్ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది? సాక్రిఫైస్ అమౌంట్ అనేది టాలరెన్స్ గ్రూప్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. ఎస్ఏపీలో 4 టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి మేజర్ గా. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. జిఎల్ టాలరెన్స్ గ్రూప్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాము? వెండర్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్. మనం ఒకటే క్రియేట్ చేస్తాం, బట్ ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా ఉపయోగపడుతుంది. OB83 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. OB83 ట్రాన్సాక్షన్ కోడ్. OB83 ఇన్వెంటరీకి వెళ్ళండి. ఓకే, నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, లేదంటే ఎనీ 4 డిజిట్స్ తీసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను మీ కంపెనీ కోడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే పిఓతో స్టార్ట్ చేశారు కాబట్టి పిఓ ఇస్తే ఆటోమేటిక్ గా రిలేటెడ్ డేటా అంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందువల్ల పిఓ టీసీ ఇవ్వండి. పిఓ అంటే మీ కంపెనీ కోడ్. విసి ఇవ్వండి. వి అంటే వెండర్, విసి ఇవ్వండి. పి అంటే వెండర్, సి అంటే కస్టమర్. పిఓవిసి ఇచ్చాను. లేదు మీ ఇష్టం, మీకు వేరేదైనా తీసుకోవచ్చు. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. పిఓవిసి ఇచ్చాను. రెగ్యులర్ గా అంటే మీ కంపెనీ కోడ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత వి అంటే వెండర్, సి అంటే కస్టమర్ అనుకుంటున్నాను. లేదు వేరేగా కావాలన్నా మార్చుకోవచ్చు. సారీ, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి కదా, ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పైన కింద పిఓవిసి ఇవ్వండి. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సారీ, పిఓవిసి ఇవ్వండి. పైన కంపెనీ కోడ్ ఇచ్చాం, క్రింద ఏమి ఇవ్వాలి? పిఓవిసి ఇచ్చాం. డిస్క్రిప్షన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. నెక్స్ట్ కింద గెయిన్ అండ్ లాస్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ సాక్రిఫైస్ అమౌంట్ ఇద్దాము. 100 ఇవ్వండి. 100 కింద కూడా 100. మిడిల్లో 5% ఇవ్వండి. పర్మిషన్ 5% ఇవ్వండి. రైట్ సైడ్ 100 ఇవ్వండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 100 అవన్నీ ఇస్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ ట్యాబ్స్ అన్ని అసలు ఏంటి? ట్యాబ్స్ ఎందుకు ఇస్తున్నాము? ఇప్పుడు 100 ఉంది. 100 అంటే మీనింగ్ ఏంటి మీకు అర్థం అవ్వలేదు. ఇంకా చాలా ఉంటాయి ట్యాబ్స్. మీరు అనాలిసిస్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎగ్జాంపుల్ 100 దగ్గర కర్సర్ ఉందండి. మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. F1 చూసారా, ఒక విండో ఓపెన్ అయిందా? అంటే ఏంటి? ఇక్కడ 100 ఇవ్వటం. ఈ ఫీల్డ్ లో మీరు ఏ డేటా ఎంటర్ చేయాలి, ఈ ఫీల్డ్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. F1 ప్రెస్ చేయాలి. మీరు ఏ ఫీల్డ్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఆ ఫీల్డ్ దగ్గర కర్సర్ ఉంచేసి F1 ప్రెస్ చేయండి. ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. చదవండి, మీకు అర్థం అవుతుంది ఏంటనేది. క్లోజ్ చేయండి. ఇంకొకటి చూద్దాం. అయ్యో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఇంకొక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టాలరెన్స్ గ్రూప్ అని ఉంది కదా, టాలరెన్స్ గ్రూప్ పైన పిఓవిసి కర్సర్ ఉంచండి. F1 ప్రెస్ చేయండి. F1 పిఓవిసి ఎందుకు ఇచ్చాం? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ చదువుకోవచ్చు మీరు. మీకు నేను నోట్స్ ఇస్తాను, ఇక్కడ నుండి గ్యాదర్ చేస్తాను. లేదంటే పాత్రలో చెప్పాను, అక్కడ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈ ఫీల్డ్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లోజ్ చేయండి. ఇట్లా మీరు ఏ ఫీల్డ్ అనాలిసిస్ చేయాలనుకున్నా ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుని మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా ఫీల్డ్ పర్పస్ ఏంటనేది మీరు అనాలిసిస్ చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్, ఎంటర్, సేవ్.
సో టోలరెన్స్ గ్రూప్ అనేది వెండార్ క్రియేట్ చేసాం, ఇక్కడ క్రియేట్ చేసాం, కస్టమర్ కి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సేమ్ టోలరెన్స్ గ్రూప్ అనేది వెండార్స్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. పిఓవిసి అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి, పైన టైటిల్ బార్ చూడండి ఏముందో, కస్టమర్ వెండార్ టోలరెన్సెస్ ఓవర్ వ్యూ అని ఉంది. సో అంటే ఇక్కడ క్రియేట్ చేసిన గ్రూప్ అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నేను మీకు షీట్ ఫార్వర్డ్, వెయిట్ ఓకే రైట్. సో కాన్ఫిగరేషన్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, నెక్స్ట్ వెండార్ క్రియేట్ చేస్తాం. వెండార్ క్రియేట్ చేస్తున్నాను, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో కాపీ పేస్ట్ చేసి ఫార్వర్డ్ చేశాను. సో జిఎల్ గ్రూప్స్ అండర్ లో మనం ఏం చేసాము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ అండర్ లో ఏం క్రియేట్ చేసాము, జిఎల్ గ్రూప్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెండార్ గ్రూప్స్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, వెండార్ గ్రూప్స్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. సింపుల్ లాజిక్. మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we can create GL accounts. Same to same. Vendor group under lo we will create the vendors. Customer group create చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏమేమి ఉండే టీ కోడ్స్, ఎగ్జాంపుల్ వెండర్ కి ఏమేమి ఉండే టీ కోడ్స్ టైప్ చేయండి. వెండర్ క్రియేషన్ XK01 నా దగ్గర ఉన్నాయి. 1 మినిట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి. 1 మినిట్ టైప్ చేసి టైం తీసుకుంటుంది. వెండర్ క్రియేషన్ కీ కోడ్ ఏంటి S4 హనాలో ఎవరు చెప్తారు? వెండర్ క్రియేషన్ కీ కోడ్ ఏంటి? లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను మీకు. టీ కోడ్ ఏంటి? వెండర్ క్రియేషన్ టీ కోడ్ S4 హనా సర్వర్ లో. సరే నేను చెప్తాను, డోంట్ వరీ. నేను మీకు కాపీ పేస్ట్ చేశాను డేటా, అది కాపీ పేస్ట్ చేయండి. సో వెండర్ క్రియేట్ చేయడానికి మనము XK01 ఆర్ FK01 ఉపయోగిస్తాం. వెండర్ చేంజ్ XK02 ఆర్ FK02. వెండర్ డిస్ప్లే XK03 ఆర్ FK03 ని ఉపయోగిస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. వెండర్ క్రియేషన్ XK01 లేకపోతే FK01. వెండర్ చేంజ్ XK02 ఆర్ FK02. వెండర్ డిస్ప్లే XK03 ఆర్ FK03. ఈ టీ కోడ్స్ తో ఉపయోగిస్తాం. ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. కంట్రోల్ ఆల్ ప్రెస్ చేసేసి మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసేయండి, మొత్తం అవుతుంది. ఓకే ఫైన్ చేయండి. చూడండి వెండర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్
XK01 or FK01. Vendor change FK02, XK02. Vendor display XK03 లేదంటే FK03. ఈ టీ కోడ్స్ మనం ఉపయోగిస్తాం. S4 HANAలో ఈ 6 టీ కోడ్స్ మీరు ఉపయోగించాల్సిన అవసరం లేదు. బీపీ అనే ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగిస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. బీపీ బిజినెస్ పార్ట్నర్ అంటారు. వెండర్ ని బిజినెస్ పార్ట్నర్ అంటారు. కస్టమర్ ని కూడా బిజినెస్ పార్ట్నర్ అనే పిలుస్తారు. ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా అంటాం. S4 HANAలో బీపీ బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఓకే, ఎనీవే చూడండి. సో XK01, XK02, XK03 ఈ 3 కోడ్స్ అనేవి వేటికి సంబంధించినవి? కి సంబంధించినవి. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. XK01, XK02, XK03 మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉపయోగిస్తారు. మనం కూడా ఉపయోగించు, FICO లో కూడా ఉపయోగించవచ్చు. బట్ FICO కోసం ఏం చేశారు? కాన్ఫిగరేషన్స్ అనేవి ఏటీ కూడా ఉపయోగించవచ్చు. యాక్చువల్గా అయితే FK01, FK02, FK03 ఉపయోగించవచ్చు. మీరు ఏటీ కూడా ఉపయోగించండి. బట్ కాకపోతే ప్రాపర్ గా కరెక్ట్ గా చెప్పాలంటే X తో స్టార్ట్ అయిన టీ కోడ్స్ 3 టీ కోడ్స్ కూడా కి సంబంధించి మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి. F తో స్టార్ట్ అయిన FK01, FK02, FK03 వేటికి సంబంధించి? FICO కి సంబంధించి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇప్పుడు చేసేదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. XK01 తీసుకోవచ్చు, లేదంటే FK01 ద్వారా కూడా తీసుకోవచ్చు. ఒకసారి SAP లోకి వెళ్ళండి, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్దాం. /n ఇవ్వండి, /n కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్ దీన్ని ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, టీ కోడ్స్ కనిపించలేదు. ఏం చేయాలి? ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళండి. సారీ, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కదా, ఐఎమ్ సారీ, పైన డిస్ప్లే టెక్నికల్ నేమ్స్కి వెళ్ళండి. అది కాదు, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళరా? కంటిన్యూ. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఎక్కడ ఉంది? వచ్చారా? వెళ్ళండి, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ కాదే, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. అకౌంట్ పేయబుల్ లో మాస్టర్ రికార్డ్స్కి వెళ్ళాలి. అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, అవి బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీస్ బ్యాక్ వెళ్ళండి. అలా కాదండి, అక్కడ కాదండి, అక్కడే బ్యాక్ వెళ్ళాలి. మీరు వెళ్ళండి. FSW ఏమైంది? /n ఇవ్వండి. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. ఎందుకు రావట్లేదు మీకు? వెయిట్, టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకు 1 minute ఎందుకని రావట్లేదు? మీకు రావాలి కదా ఆప్షన్స్. ఏమన్నా రాంగ్ ఉందా? డు నాట్ డిస్ప్లే సెలెక్ట్ చేశారు. డు నాట్ డిస్ప్లే సెలెక్ట్ చేస్తారా మీరు? చూడండి.
ఇక్కడ మీకు టీ కోడ్ ఎందుకు రావట్లేదు? సెట్టింగ్స్ ఏమైనా మార్చారా? అక్కడ డు నాట్ డిస్ప్లే ఉన్నది సార్ ఆప్షన్. మార్చండి, తీసేయండి, డు నాట్ డిస్ప్లే తీసేయండి పైన. కనుక స్లోగా చేయాలి మీరు కదా, ఫాస్ట్గా చేస్తే అర్థమవుతుంది మళ్ళీ. ఓపెన్ అయిందా? డు నాట్ డిస్ప్లే కాదండి, డిస్ప్లే ఒక డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఉంచండి సార్. ఆ పైప్ తీసేయండి, ఆ పైప్ తీసేయండి. అది ఉన్నా ఏమీ కాదు మరి. కంటిన్యూ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది కదా, చూడండి. FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్ చేయాలంటే FK02కి వెళ్ళాలి. FK03 వెండార్ డిస్ప్లే, FK03 వెండార్ డిస్ప్లే, ఇది FIకి సంబంధించింది. లేదంటే X తో కూడా స్టార్ట్ అవుతుంది. XK01, XK02, XK03 కి సంబంధించిన టీ కోడ్స్, అవి కూడా యూజ్ చేయొచ్చు. S4 హనాలో ఈ టీ కోడ్స్ అనేవి వర్క్ చేయవు. ఈ టీ కోడ్స్ అనేవి వర్క్ చేయవు. ఎందువల్ల? ఇవి రిమూవ్ చేసేసారు. ఒకవేళ మీరు XK01, XK02 ఇచ్చినా కూడా ఏమవుతుంది? బీపీకి డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఫైన్. సో మనం ఒక వెండర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. XK01 కి సంబంధించిన చెప్పాను, కి సంబంధించిన చెప్పాను కదా, ఇవ్వండి. XK01 /n XK01. ఇక్కడ చూసారా, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. థర్డ్ లైన్ చూడండి, థర్డ్ లైన్ పైనుండి థర్డ్ వన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? లో ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. సో ఈ టీ కోడ్ కి సంబంధించింది. FK01 ఇవ్వండి, /n FK01. FK01 చూసారా, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ కనిపించట్లేదు, అంటే ఇది FIకి సంబంధించింది. సో ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు, XK01 ఆర్ FK01. S4 హనాలో ఈ టీ కోడ్స్ వర్క్ చేయవు, బీపీ ఉపయోగిస్తాం, బిజినెస్ పార్ట్నర్ అంటారు. క్లియర్? అర్థమైందా లేదా? అర్థమైనంతవరకు అర్థమైందా మీకు? రైట్, కంటిన్యూ చేద్దామా? ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు క్లాసు, లేదంటే రేపు పెట్టుకుందాం. ఇంకా ఉంది, కంప్లీట్ అవ్వాలి. ఏమైనా వర్క్ ఉందా? వర్క్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చెప్పండి. ఉన్నారు ఎవరన్నా? ఓకే, రేపు చెప్తాను, రేపు జాయిన్ అవ్వండి. టుమారో క్లాస్ ఉంది. రేపు జాయిన్ అవుతారా క్లాస్కి? సండే కదా, ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేయాలి సార్. ప్రాక్టీస్ చేస్తారా? రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు. ప్రాక్టీస్ చేస్తాను సార్. ప్రాక్టీస్ చేస్తారా? మిగిలిన వాళ్ళు రేపు ఒకరోజు హాలిడే తీసుకోండి. నెక్స్ట్ వీక్ నుండి హాలిడే ఉండదు, సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రేపు హాలిడే, మండే నుంచి వెండర్ క్రియేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, హ్యాపీ వీకెండ్.